నమస్కారం. ఈరోజు మనము రుమటైడ్ ఆర్థరైటిస్ అనగా ఆమ్వాతం తెలుసుకుందాం. ఈ ఆమ్వాతం అనేది మనకి సాధారణంగా ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మన WC కణాలు ఉన్నాయో అవి సెల్ఫ్గా మన టిష్యూ సెల్స్ డ్యామేజ్ చేయడం వల్ల ఈ జాయింట్స్ కానీ అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఒక్కోసారి స్టిఫ్నెస్ ఇస్తుందన్నమాట. ఈ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. కానీ మనము ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ని చిన్న డైట్ ప్లాన్ వల్ల కానివ్వండి, చిన్న యోగా వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా బాగా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకి డైట్, క్లైమేట్, స్ట్రెస్ ఈ మూడు పైన చాలా ఆధారపడి ఉంటుంది. డైట్లో చూసుకుంటే మెయిన్గా మనము చాలా కోల్డ్ థింగ్స్ అవాయిడ్ చేయాలి, చల్ల పదార్థాలు. ఎందుకంటే ఎక్కువ కోల్డ్ థింగ్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ బాడీ మనకి స్టిఫ్నెస్ బాగా వస్తుంది, పెయిన్స్ బాగా వచ్చేస్తుంది. అందుచేత రుమాటిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎంత ఉంటే సాధారణంగా కోల్డ్ థింగ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా స్పైసీ ఫుడ్స్ అంటాం, అంటే కొంచెం మసాలా కారం కానివ్వండి, లేదంటారా మనం సిట్రిక్ ఫుడ్స్ పులుపు కూడా తగ్గిస్తే చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకి ఈ పెయిన్స్ బాగా పెంచేస్తుంది. అందుచేత రుమాటిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ తగ్గిస్తే చాలా మంచిది. అదే మార్గం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగా తగ్గించుకోవాలి. ఎందుచేతనంటే ఈ నాన్ వెజ్ కూడా మనకి డైజెస్టివ్ ప్రభావం బాగా చూపించి కూడా వాళ్ళకి పెయిన్స్ బాగా వస్తుంటాయి. తద్వారా పెయిన్స్ కాకుండా వాళ్ళకి స్వెల్లింగ్ కూడా రావచ్చు. అందుచేత ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ క్లైమేట్ పరంగా చెప్పాలంటే ఇది కోల్డ్ క్లైమేట్లో వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంటుంది. అంటే క్లైమేట్ బాగా ఎంత బయట చల్లగా ఉంటే బాడీ స్టిఫ్నెస్ పెరిగి పెయిన్స్ బాగా వస్తుంటాయి అన్నమాట. అందుచేత రొమాటిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కోల్డ్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే చాలా మంచిది. తద్వారా వాళ్ళు ఈ పెయిన్ నుంచి బాగా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. అలాగే స్ట్రెస్ అంటాం థర్డ్లో. స్ట్రెస్ అనేది సాధారణంగా ఇది మానసిక ఒత్తిడి వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా మనకి బాడీలో రియాక్షన్స్ చాలా చూస్తుంటాం అన్నమాట. అందుచేత ఈ స్ట్రెస్ తగ్గడానికి మనము యోగా కొంచెం ఎంచుకుంటే చాలా మంచిది. ఈ రుమాటిక్ పెయిన్స్లో ఎర్లీగా చూసుకున్నట్టయితే మనము మందులు లేకుండా చిన్న చిన్న చిట్కాల ద్వారా కానివ్వండి, హోమ్ రెమెడీస్ ద్వారా చాలా బాగా మనం దీన్ని కంట్రోల్ చేయలేం. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ చూసే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటాము. అంటే ఈ రుమాటిక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు సాధారణంగా స్టార్టింగ్లో మనకి చిన్న చిన్న జాయింట్స్లో ఎఫెక్ట్ ఇస్తుంది. అప్పుడు మనము లైట్గా కొంచెం స్ట్రెచ్ అలాంటి చేస్తే మనకి ఈ స్టిఫ్నెస్ తగ్గుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది. తద్వారా మనము ఎటువంటి పెయిన్ లేకుండా మనం చాలా బాగా మనం చూసుకోగలం. డైట్ పరంగా చూసుకునే దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ కాకుండా పెయిన్ బాగా తగ్గిస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే ఇది మనకి ఫ్లక్స్ సీడ్స్లో బాగా ఉంటుంది, అదే మాదిరిగా ఓట్స్లో బాగుంటుంది, అదే మాదిరిగా మనకి మిల్లెట్స్లో బాగుంటుంది. ఇవి తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మనకి రుమాటిజం పెయిన్స్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ పసుపు మనందరూ బాగా తెలిసిందే. పసుపు చాలా మంచిది ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే పసుపులో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే అది పెయిన్ తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అదే మాదిరిగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. పసుపుని మనము హాట్ వాటర్లో కానివ్వండి విత్ మిల్క్ తీసుకున్నా చాలా మంచిది. తద్వారా మనం రుమాటిక్ పెయిన్ నుంచి చాలా బాగా కోలుకోగలం. అదే చూసుకున్నట్టే మనము గ్రీన్ టీ చాలా మంచిది. గ్రీన్ టీలో మనకి పాలిఫినాల్స్ చాలా ఉంటాయన్నమాట. ఈ పాలిఫినాల్ కెమికల్స్ మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. తద్వారా మనం గ్రీన్ టీ తీసుకుంటే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా చూసినట్టే మనము ఇంట్లో దొరికే దాల్చిని కానివ్వండి, లవంగం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, గార్లిక్ కానివ్వండి, అల్లం, ఇవన్నిటిలో కూడా ఈ పాలిఫినాల్ కెమికల్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ తీసుకోవడం వల్ల పెయిన్ తగ్గడం కాకుండా మనకి ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. అందుచేత రుమాటిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది కొంచెం కొంచెం మోతాదు తీసుకుంటే డైలీ చాలా మంచిది. తద్వారా వాళ్ళు ఈ పెయిన్ తొందర బాగా రిలీఫ్ కాగలరు. వాము చాలా మంచిదని చెప్పొచ్చు. సాధారణంగా వాములు మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణ చాలా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్స్ చాలా ఉంటుంది. అందుకంటే ఇది సెల్ డిస్ట్రక్షన్ ఆపుతుందన్నమాట. అందుచేత వాముని మనము పౌడర్గా కానివ్వండి, పేస్ట్గా కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇది పాలు కానీ మిల్క్తో తీసుకోవచ్చు. కొన్ని చోట్ల ఇదే వాముని వాళ్ళు వేడిలో కొంచెం పెట్టేసి ఒక బాత్లా చేస్తారన్నమాట. ఈ బాత్ చేయడం వల్ల కూడా మనకి రుమాటిక్ పెయిన్స్ తగ్గుతుంది. ఇలా కూడా మనం వాముని యూస్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా యూకాలిప్టస్ ఆయిల్ అంటాం మనం. ఈ యూకాలిప్టస్ ఆయిల్లో కూడా మనకి టానిన్స్ బాగా ఉంటుంది. ఈ టానిన్స్ మనకి పెయిన్ కిల్లర్గా బాగా పనిచేస్తుంది, అంతేకాకుండా స్వెల్లింగ్ తగ్గిస్తుంది. ఇలా అప్లై చేయడం కూడా చాలా మంచిది. యూకాలిప్టస్ ఆయిల్ తీసుకొని లైట్ గోరొచ్చేసి అప్లై చేస్తే చాలా మంచిది. తద్వారా మనకి రుమాటిక్ పెయిన్స్ బాగా తగ్గుతుంది. అండ్ జింజర్ కూడా చాలా మంచిది. జింజర్లో మెయిన్గా పెయిన్ కిల్లర్ గాను, యాంటీ ఇన్ఫ్లమేషన్ గాను, అదే మాదిరిగా ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది. ఇలాంటప్పుడు మనం తీసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జింజర్ మనం టీగా తీసుకున్న చాలా మంచిది. కొంచెం మూత తగ్గిస్తే కొంచెం వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఈ మాదిరి మనము ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా మనము రుమాటిక్ పెయిన్స్ తగ్గించుకోగలం. ఆయుర్వేదంలో దీనికోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే
అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం తీసుకుంటే చాలా మంచిది. ఇది రెగ్యులర్ వాడడం వల్ల మనకి ఎటువంటి పెయిన్స్ ఉన్నానో ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ బాగా పుష్ చేస్తుంది. తద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఉంటుంది. ఆయుర్వేదంలో గుగ్గులు చాలా వాడతాం. గుగ్గులు అనేది ఒక గమ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది ఎటువంటి ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి జాయింట్ పెయిన్స్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. గుగ్గులు వాడడం వల్ల మనకి ఫ్యాట్ కాకుండా వాత రోగాలు బాగా తగ్గిస్తుంది. అలా చూసుకుని పోతే మనం మహావీర గుగ్గులు కానివ్వండి, గోక్ష గుగ్గు కానివ్వండి, త్రిఫలా గుగ్గులు, కైచరు గుగ్గులు, సింహనాథ్ గుగ్గులు, ఈ విధంగా ఈ గుగ్గులు తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా ఈ రుమాటిక్ పెయిన్స్ బాగా తగ్గిస్తుంది. ఇది పొద్దున్న ఒక మాత్ర, సాయంత్రం మాత్రం తీసుకుంటే చాలా మంచిది. తద్వారా మనము ఈ పెయిన్ నుంచి తొందరగా కోలుకోగలం. ఇలా చూసినట్టయితే మహారాసన కాడ కానివ్వండి, అశ్వగంధరిష్ట కానివ్వండి, లేదా దశమూలిష్ట కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్థరైటిస్ కానివ్వండి, రుమాటిక్ పెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫ్లమేషను, పెయిన్ తగ్గడం కాకుండా జాయింట్లో ఒక్కసారి మనకి ఏ డిఫార్మిటీ ఉన్నా మనం క్లియర్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఆమవాతావరణ ట్యాబ్లెట్స్ అమ్ముతుంటారు. ఇది కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా మనకి ఈ పెయిన్ నుంచి బాగా మనం బయటపడగలం. ఆయిల్స్ తీసుకుంటే మనకి మెయిన్గా ఈ ఆమార తైలం కానివ్వండి, లేదా నారాయణ తైలం కూడా బాగా చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి అప్లై చేస్తే జాయింట్స్ పైన తగినంత మనకి ఫలితం తగ్గుతుంది. అదే మాదిరిగా మనకి పెయిన్స్ బాగా తగ్గించుకోగలం. ఈ విధంగా ఈ యొక్క రొమాటిక్ పెయిన్స్ అనేవి మనకి మెయిన్గా నేను చెప్పినట్టుగా డైట్ బట్టి కానివ్వండి, క్లైమేట్ బట్టి కానీ, స్ట్రెస్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకొని చిన్న చిట్కాలు పాటిస్తూ డైట్ మేనేజ్ చేస్తే చాలా బాగా దీని నుంచి క్యూర్ తీసుకోగలరు. నమస్కారం.